నమస్కారం ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశం. ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలి. ఎస్పీ జానకి శర్మిల సూచన. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పెన్షన్, భూ సమస్యలు, 2 పడక గదుల ఇల్లు లాంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. శాఖల వారీగా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీసు ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ జానకి శర్మిల సూచించారు. నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యను పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి పైరవీలు లేకుండా ప్రజలు నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని కోరారు. స్వర్ణ జలాశయం నుండి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ నిర్మల్ రూరల్ మండలం వెంగవాపేట గ్రామ రైతులు సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడ శ్రీహర్రావుకు వినతి పత్రం అందజేశారు. జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేసినట్లయితే రబీ పంట సాగు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. స్పందించిన డీసీసీ అధ్యక్షులు వెంటనే ఇరిగేషన్ ఏఈతో మాట్లాడి సాగునీటిని విడుదల చేయాలని సూచించారు. రైతులు శ్రీహర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేసేందుకై తమ పిల్లలను పాఠశాలలో చేర్పించామని, సరిపడే ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ స్పందించి ఉపాధ్యాయుల కొరత తీర్చి నూతన పాఠశాల భవనం నిర్మించేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలనే ఉద్దేశంతో మా శాంతినగర్ కాలనీ వాసులు పిల్లలను చేర్పించడం జరిగింది. స్కూల్లో దాదాపు 8 నుంచి 9 మంది పిల్లలు అయింది. కాకపోతే విద్యార్థులని టీచర్ల కొరత బాగుంది. అదే విషయం ఉంటే కలెక్టర్ గారికి ఇంత గతంలో ఇచ్చినాము. టీచర్ల గురించి టీచర్లు మాకు లేరని చెప్పేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి మాకు నాణ్యమైన విద్యకు అందించే టీచర్లని చేయించాలని కోరుతున్నాము. అలాగే మా స్కూలు అన్ని స్కూల్ బిల్డింగు మొత్తం శిథిలావస్థకు చేరింది. దాని బాగు చేసి కొంచెం కొత్త స్కూల్ మంజూరు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని చేయాలని కోరుతున్నాను.
స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుతుంది. దయచేసి నూతన భవనం కోసము కలెక్టర్ గారికి దయచేసి కలెక్టర్ గారు స్పందించాలని కోరుతున్నాను. పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే విద్యుత్ శాఖ ఉద్యోగి సామల వేణుగోపాల్ రెడ్డిని స్థానిక తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల విద్యాలయం సోఫీనగర్లో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈయన పాఠశాలలో పైప్ లైన్ల మరమ్మతులు, నూతన మోటార్ల బిగించడం వంటి కార్యక్రమాలు తన సొంత ఖర్చుతో చేయిస్తూ విద్యార్థులకు ఎలాంటి నీటి సమస్య రాకుండా చూసినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డానియల్ ఘనంగా సన్మానించి సత్కరించారు. చిన్నారులకు సేవ చేసే భాగ్యం దొరకడం భగవంతుని వరంగా భావిస్తున్నట్టు వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కల్ప, మేరీ, సారిక, నవనీత, నారాయణ, వేణుగోపాల్తో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. దేవుడిచ్చిన గొప్ప వరం ఈ మానవ జీవితం. ఎన్నో జీవులుండగా ఈ మానవుణ్ణి మాత్రమే చాలా ప్రత్యేకంగా చూస్తారు. ఎందుకంటే ఒక మానవుడు మాత్రమే ప్రతి ఒక్కరిని చక్కగా అర్థం చేసుకోగలుగుతాడు అని. ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో మనం ఎంతమందిని పక్కవారిని కూడా అర్థం చేసుకోవట్లేదు. అలాంటిది మనం అడగకపోయినా మన కోసం వచ్చారు కదా, రియల్ గా హ్యాండ్స్ ఆఫ్ కదా. ఎక్కడ చూసినా కల్మషమైన మనసులతో నిండి ఉన్నది ఈ సమాజం. నాని అనుకున్న వారికి కూడా చేయలేరు సహాయం. కానీ మన పిల్లలు అనే భావనతో ముందుకొచ్చారు సామల వేణుగోపాల్ గారు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు పురిటి నొప్పులు భరిస్తే మీరు మాకు అవసరమైన ఎంతో విలువైన నీళ్ల బాధ్యతను భరిస్తున్నారు. ఈ సమాజానికి శ్రీకృష్ణ గోపాలుడు ఓ రక్షకుడు, సహాయకుడు. అలాగే మా హాస్టల్ కి సామల వేణుగోపాల్ గారు మనకు నీటి సహాయకుడు, రక్షకుడు. మహాభారతంలోని కర్ణుడు గొప్పవారైతే మా టీజీఆర్జేసీ పాఠశాలలో మీరు ఒక గొప్పవారు. నీకు నేనున్నాన్రా అంటూ ముందుకొచ్చారు. మీ మంచి మనసుతో మమ్మల్ని మెప్పించారు. నాకు సహాయం చేస్తారా అని అడిగినా కూడా చెయ్యక తప్పించుకున్న ఈ రోజుల్లో మేము అడగకపోయినా మీరు మాకు సహాయం చేయడానికి ఓ వీరుడిలా వచ్చారు. ఏ జన్మలోని బంధమో మీకు మా అందరికీ ఎన్నటికీ మీ మేలుని మర్చిపోలేము. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో కార్మికులను భర్తీ చేయాలని ఏఐటీసీ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పనిభారం పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆసుపత్రిలో ఓపీ పెరిగినందున కాంట్రాక్ట్ కార్మికులు పెంచాల్సి ఉందన్నారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులను నియమించి ప్రస్తుతం ఉన్న కార్మికుల పనిభారం తగ్గించాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో సిర్ర దేవేందర్, లక్ష్మీ రాజయ్య, పద్మ, పుష్ప తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2016-17లో జిల్లాల బైఫర్కేషన్ చేయడంతో నిర్మల్ జిల్లా ఏర్పడ్డది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు అయినప్పటికీ కూడా ఇక్కడ బెడ్స్ పెరిగినాయి, ఓపీ పెరిగింది. కానీ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులను కానీ అవుట్సోర్సింగ్ టెక్నీషియన్స్ను కానీ ఇప్పటి వరకు పెంచడం లేదు. ఆ పెంచకపోవడంతో ప్రస్తుతం ఉన్నటువంటి కార్మికులకు పని భారం పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అనారోగ్యంకు గురవుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయమై గత తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పలుమార్లు తెలియజేసినప్పటికీ కూడా ఫిలప్ చేయలేరు. ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి కూడా సంవత్సరం అవుతా ఉన్నా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో కార్మికులను పెంచడం లేదు. దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ మాకు అర్థమైతలేదు. వెంటనే ఈ ప్రజాపాలన అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయమై 2-3 సార్లు కూడా కలవడం జరిగింది. అక్కడ నుంచి బడ్జెట్ రాలేదంటుండే. బడ్జెట్కు ఎంప్లాయ్మెంట్ అధికారికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇది 4th క్లాస్ ఎంప్లాయీస్ కాబట్టి కాంట్రాక్టర్కి సంబంధం ఉంటుంది, ఏజెన్సీ వారికి సంబంధం ఉంటుంది. వారు ఫిలప్ చేసుకొని ఒక బెడ్స్కు ఎంత పడుతున్నాయి అన్నది దాన్ని బట్టి ఆయా సూపరింటెండెంట్లు నోటిఫైలు పెడితే దానికి సంబంధించినటువంటి బడ్జెట్ రిలీజ్ అవుతుంది. ఇది ఏదో దాటి వేయడం కోసం ఏదో ఒకటి చెప్తా ఉన్నారు. కలెక్టర్ గారికి పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే కార్మికులను పెంచి ప్రస్తుతం ఉన్నటువంటి కార్మికుల పనిభారం నుంచి కాపాడి వాళ్ళ ఆరోగ్యాల పట్ల దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సారంగపురం మండలంలో చించోలిబి గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి, అనసూయ దంపతులు ఇటీవల మృతి చెందగా డీసీసీ అధ్యక్షులు కుచాడి శ్రీహర్రావు సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల కారణాలను తెలుసుకొని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈయన వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదీ, బొల్లోజు నర్సయ్య, వెంకటరమణారెడ్డి, అల్ల పోతారెడ్డి, కొత్తగా పోతారెడ్డి, విలాసరావు, ముత్యంరెడ్డి, నవీన్ రెడ్డి, భోజన్న, సత్యం, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పుట్టిన ప్రాంతంపై మమకారంతో ఉచిత అంబులెన్స్ సేవలు కల్పించడం అభినందనీయమని ముదోల్ ఎమ్మెల్యే రామరావు పటేల్ అన్నారు. కుంటాల మండలం ఓల గ్రామానికి చెందిన డాక్టర్ నాలం శేషకాంత్ తాను పుట్టిన గ్రామంపై మమకారాన్ని చాటుకున్నారు. గ్రామంలో అవసరమైన వారికి ఉచిత అంబులెన్స్ సేవలను గ్రామంలో ఆయన ప్రారంభించారు. సామాజిక సేవా కార్యక్రమంలో డాక్టర్ శేషకాంత్ స్వప్న దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. శిబిరంలో 500 మంది రోగులను పరీక్షించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆప్క గజ్జారాం, వెంగళరావు, రమణారావు, శంకర్ గౌడ్ డాక్టర్లు పాల్గొన్నారు. సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజాలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా టోల్ ప్లాజాను కాంట్రాక్టు తీసుకున్న కార్పొరేట్ సంస్థ కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నా చెప్పడం సరికాదన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా టోల్ ప్లాజాలో పనిచేస్తున్నామని కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 15 సంవత్సరాల నుంచి కార్మికులుగా దాదాపుగా 75 మంది విధులు నిర్వహిస్తున్నాం. మాకు ఉన్నటువంటి వేతనాలు ఎవ్రీ ఇయర్గా పెరుగుతూ పోయి ఈరోజు దాదాపుగా ఒక్కొక్కరికి 24, 25, 26 వేలుగా ఉంది. ఆ ఉన్నటువంటి వేతనాల్ని ఈరోజు వచ్చే కొత్త కార్పొరేట్ కంపెనీ వారు మా సాలీలపై కోత విధిస్తాం, దాదాపుగా 6 నుంచి 8 వేలు విధిస్తాం కోత అని చెప్పడం జరుగుతుంది. ఇట్టి సమస్యని మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. దాదాపుగా మేము 3-4 రోజుల నుంచి మేము శాంతియుతంగా నిరసన కూడా గంజాల్ టోల్ ప్లాజాలో తెలియజేస్తున్నాం. కార్మికుల్ని కూడా విధుల నుండి తొలగిస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ బెదిరింపులు ఈ కార్పొరేట్ కంపెనీలకు ఎవరు కూడా భయపడేది లేదు. మేము ఉన్నటువంటి వేతనంపైనే ఈరోజు నిత్యావసరాలు పెరుగుతున్నా కానీ మాకు వస్తున్న వేతనం కూడా చాలని విధంగా ఉంది. అటువంటి వేతనాన్ని కూడా ఈరోజు 6 నుంచి 8 వేలు తగ్గిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. దీన్ని మేము ఖండించి తీవ్రస్థాయిగా మేము నిరసన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఏ ఒక్క కార్మికుని తీసినా వేతనం తగ్గించినా మేము ఊరుకునేదే లేదు. ఈరోజు ఈ స్పందనపై పీడీ గారు స్పందించాలి, నేషనల్ హైవే పీడీ గారు. అలాగే మీకు నచ్చకుంటే మీరు వదిలేసుకుని వెళ్ళిపోండి. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి వచ్చిన కాంట్రాక్టర్స్ ఇప్పటి వరకు ఎలా నడిపారు? మరి మీరు వచ్చే ఈ కాంట్రాక్ట్ మరి ఎక్కడ మీరు ఈ న్యాయం చేయగలుగుతున్నారు? మాకైతే అర్థం కావడం లేదు. ఈరోజు ఏ కార్మికుని తీసినా కూడా మేము ఊరుకోము. ప్రభుత్వ పాఠశాలకు బ్యాంకులు సహకారం అందించడం అభినందనీయమని మేడిపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజయ్ గౌడ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలకు బ్యాంక్ ఆఫ్ బరోడా సౌజన్యంతో 12,000 విలువ గల వాటర్ ప్యూరిఫైర్ను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగరాజు, గిరీష్, బ్యాంకు సిబ్బంది కోటగిరి శ్రీధర్, సూర్యనారాయణ, రాజు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. మేడిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలకు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు మరి మనకు పిల్లల దృష్ట్యా పిల్లలకు దాహం తీర్చడానికి వాటర్ ప్యూరిఫైర్ను డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మన పాఠశాలకు ఏ అవసరాలున్నా వారి ద్వారా మనకు రాబోతున్నాయి. కాబట్టి మరి బ్యాంక్ ఆఫ్ బరోడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంబంధించిన మారుతి సంబంధించినటువంటి వ్యాపారవేత్త పెన్నులు కూడా మనకు బహుమతిగా ఇవ్వడం జరిగింది. వారు కూడా ఇంకా మనకు పాఠశాలకు ప్రతి ఏ అవసరాలున్నా కానీ తీర్చడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి మనము మన గ్రామీణ పాఠశాలను కాపాడుకుందాం. పిల్లలు ప్రతి ఒక్కరూ పాఠశాల మన ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా మనమందరం కృషి చేయాలని
విద్యార్థులు చదువుతో పాటు శాస్త్ర సాంకేతిక రంగంలో రాణించాలని మాజీ సిబిఐ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అన్నారు. నిర్మల్ పట్టణంలోని వాసవి పాఠశాల నిర్వహించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, గణితం, రోబోటిక్ అంశాలపై విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలు ఆయన ప్రారంభించారు. 26వ తేదీ నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం 28తో ముగుస్తుంది. విద్యార్థులు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, గణితం, రోబోటిక్ అంశాలపై ప్రదర్శనలు, సైన్స్, గణిత ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫైనాన్షియల్ లిటరసీలో భాగంగా విద్యార్థులు ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేసి వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి సందర్శకులకు విక్రయించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా జెడ్పీటీసీ ఫోరం అధ్యక్షులు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, లింగారెడ్డి, సెక్రటరీ జగదీష్ రెడ్డి, కరస్పాండెంట్ పోతారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఎం రాజ్ కుమార్, శ్రీనివాస్, శైలజా సాయి, సుహాసిని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన చర్యలపై ఆధారపడింది. మనం పొందిన ఈ భూమిని ఎప్పటికైనా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశం. ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలి. ఎస్పీ జానకి శర్మిల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.